హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఈ దూర మామిడికాయలతోటి జామ్ చేద్దామని తీసుకున్నానండి. ఇవైతే మా చెట్టుకు వచ్చిన కాయలు ఇట్లా దూరగా ఉన్నాయి, తీసి మామిడి ఇట్లా గ్రేట్ చేసుకొని జామ్ చేద్దామని తీసుకున్నాను. పండ్లతోటి వేరే టేస్ట్ ఉంటుంది. ఇదైతే కొంచెం పులుపు లైట్గా అట్లా ఉంటుందండి. నాకైతే ఇట్లా కొలుచుకుంటే ఆ గిన్నెతోటి 4 గిన్నెలు అయితే కూర అయ్యింది. 10 మామిడికాయలు తీసుకున్నాను, మామూలు సైజువి. చూడండి, ఆ విధంగా ఆ గిన్నె పెట్టుకొని దాంతో కొలిసాను. 4 గిన్నెలు అయినాయి చూడండి. అయితే 4 గిన్నెలకు నేను 2.5 గిన్నెలు షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ కూరలోనే షుగర్ వేసేసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం అడుగు పట్టకుండా చేయడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా కొంచెం కలిపేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇట్లా అంతా కొంచెం షుగర్ కరిగే వరకల్లా కలిపేసుకుంటే షుగర్ కలిగినాక మంచిగా కరుగుతుంది కదా ఆ వేడికి, అప్పుడు పలసగా అవుతుంది. మళ్ళీ దాన్ని గట్టిగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇంకా అందులో అయితే నేను ఏమీ వేయలేదండి, ఓన్లీ షుగర్ వేసాను. లాస్ట్ చల్లగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండాను, అంతే, ఇంకేం చేయలేదు. అట్లా ఉడుకుతుంది చూడండి. ఇదైతే పిల్లలకు చాలా ఇష్టపడతారండి. వాళ్ళు దేనికైనా బాగా అట్లా తీగ పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇట్లా మనం 2 వేళ్ళతోటి చూస్తే తీగ పాకంలాగా రావాలి. ఇట్లా ప్లేట్లో వేసుకున్నా కూడా అటు ఇటు స్ప్రెడ్ కాకుండా ఉంటే మనకు జామ్ అయిపోయినట్టు గుర్తనమాట. కాకపోతే కొంచెం జ్యూస్ అంతా పక్కకు వచ్చేస్తుంటుంది. అట్లా తీగ పాకం వచ్చినాక స్టవ్ ఆపేసి దింపేసి అట్లా చల్లగా చేసేసుకోవాలి. మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను నేను. దీనికి బ్రెడ్ తెచ్చుకొని, బ్రెడ్ అయితే బటర్తో కాల్చుకొని అట్లా స్ప్రెడ్ చేసుకొని పిల్లలకైతే ఈ విధంగా చేసి ఇచ్చారనుకోండి, దేనికైనా కూడా చపాతీ, బ్రెడ్, దోశకైనా కూడా బాగానే ఉంటుందండి. మంచిగా చాలా ఇష్టపడతారు పిల్లలు. మన ఇంటి కాయలు ఆర్గానిక్ అట్లా అని చేశాను మా పిల్లల కోసమని. చాలా బాగుంది. మీరు కూడా చూడండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.